కాకినాడ నగరంలో ప్రెస్ క్లబ్ లేక ఇబ్బందులు పడుతున్న పాత్రికేయులకు తన హయాంలో సొంత ప్రెస్ క్లబ్ భవన్ ను ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్ రెవెన్యూ కాలనీలో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవనాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి మాట్లాడుతూ కాకినాడ జర్నలిస్టులకు కలగా ఉన్న ప్రెస్ క్లబ్ భవనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం జగన్ జన్మదినోత్సవం రోజున వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవన్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు టి మధుసూదన్ రావు, వారణాసి సూర్యనారాయణ, అడప అప్పారావులను సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అలాగే వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ భవన్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. అతిథులకు కమిటీ సభ్యులు జ్ఞాపికలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కౌడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, ద్వారంపూడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కరి చిన్నబాబు, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఇందాక మధుసూదన్ రావు గారు కనపడండి చెప్తున్నారు. నాకు కరెక్ట్గా 60 సంవత్సరాలు పూర్తయింది జర్నలిజంలో. నేను జర్నలిజానికి వచ్చి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా కోరిక ఇది అని చెప్పి ఆయన ఇంకొక మాట, కొంచెం బాధకరమైన మాట ఇది. నా ఆఖరి మజిలీని నేను చనిపోయిన తర్వాత నా ఆఖరి మజిలీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రెస్ భవన్లో పెట్టి అప్పుడు నన్ను అంతిమ సంస్కారాలు తీసుకెళ్ళండి తప్ప నన్ను ప్రెస్ భవన్కి వచ్చే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి చాలా తృప్తిగా ఉన్నాను. నా జీవితం ధన్యమైందని ఆ పెద్ద అని చెప్తే మాటలు కొంచెం బాధాకరం అయినప్పటికీ కూడా జర్నలిజం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ని ఆయన తెలియజేసుకోవడం జరుగుతుంది. అంటే ఆయన కోరిక ప్రెస్ భవన్కి రావాలి అని. ఏదైనప్పుడు తప్పకుండా సార్ మీరు 10 కాలాల పాటు చల్లగా ఇంకా ఉండాలి, అందరికీ ఆదర్శంగా ఉంటూ 10 మంది సూచనలు ఇచ్చేలా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా వారణాసి సూర్యనారాయణ గారు, ఆ రోజుల్లో మనం ఆల్ ఇండియా రేడియో అంటే ఎవరు గుర్తు తెచ్చేవారంటే, ఇప్పుడంటే పేపర్లు టీవీలు వచ్చేసినాయి. అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో మన న్యూస్ రావాలంటే వారణాసి సూర్యనారాయణ గారి దృష్టిలో పడాలి. మనం పడితే న్యూస్లో వచ్చేసేవాళ్ళం. గాంధీనగర్ పార్టీలో నిలబడి అక్కడ కూర్చుని కాకినాడ పట్టణం వచ్చి న్యూస్ వినేవాళ్ళం. అంతే కదా సార్ ఇలే గారు? చాలామంది కూడా యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలియదు. మున్సిపల్ ఆఫీసు, గాంధీనగరం పార్కు, సాయంత్రం అందరూ పోగేడి అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అక్కడ న్యూస్ వింటూ ఆ న్యూస్లో మన పేరు రావాలంటే, మన గురించి సబ్జెక్ట్ రావాలి, కాకినాడ గురించి అంటే వారణాసి సూర్యనారాయణ గారి దృష్టిలో పడాలి.